ఈశ్వరమయమన్నది మునుల దృష్టి. వాళ్ళకి ఆ స్థితికి వెళ్ళిన మునులకు ఎలా ఉంటుందంటే సర్వము కూడా పరమేశ్వరుడి రూపంగానే చూస్తారు. అందుకని వాళ్ళ దృష్టి సర్వము పరమేశ్వరమయమన్నది మునుల యొక్క దృష్టి. వాళ్ళకి అందరిలోనూ భగవంతుడినే చూస్తూ ఉంటారు. రాగద్వేషయుతమైనది వస్తువుల స్థూల రూపమే సత్యం అన్నది పామరుల దృష్టి. మన దృష్టి ఎలా ఉంటుంది? పామరులు మనుషులు కాని వాళ్ళు, అన్నింటిలో భగవంతుడిని దర్శించిన వాళ్ళ యొక్క దృష్టి ఎట్లా ఉంటుందంటే మంది రాగద్వేషయుతమైనది. రాగం వల్ల, ద్వేషం వల్ల, ఇదంటే వీటన్నిటి పట్ల కూడా మనకున్న వేరు అన్న భావం, మనకి అన్నిటికీ ముఖ్యంగా ఉండే మన అజ్ఞానానికి కారణం ఏంటంటే వేరు అన్న భావం. మన నుంచి అన్ని వేరుగా ఉన్నాయి. భగవంతుడు వేరుగా ఉన్నాడు, ప్రకృతి వేరుగా ఉంది, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి వేరుగా ఉంది అనే భావమే మన అజ్ఞానం. సైన్స్ లో చదువుకునేటప్పుడేమో అన్నిట్లో ఒకే ఎనర్జీ ఉందని చెప్పి మనం రాయడానికి అక్కడ మనం ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఇదే కనుక మనం ఇక్కడ అన్ని రూపాల్లోనూ ఒకే చైతన్యం ఉందండి ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటే అట్టెట్లా సాధ్యం? మనం మన నుంచి ఒకరి నుంచి ఒకరు వేరుగా ఉంటున్నాం కదా. కానీ గమ్మత్తు, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నదంతా మ్యాటర్ అంతా కూడా ఈ మూడు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ తోటి తయారయ్యి ఉంది. ఏ దేనిలో చూసుకున్నా కానీ అవే ఉన్నాయి. ఎనర్జీ అంతా కూడా ఒకేలా ఉంటుంది, అన్నింట్లో ఒకేలా ఉంది. దీనిలో వేరుగా ఉంది, దానిలో వేరుగా ఉంది. అంటే అది సమదృష్టి అనమాట. అంటే మురుల యొక్క దృష్టి ఎట్లా ఉండదంటే అంతటా ఒకే విశ్వ చైతన్యం, పరమాత్మ చైతన్యం నిండి ఉన్నదని చూస్తారు కనుక వాళ్ళకి ఒక దాని మీద రాగం, ఒక దాని మీద మళ్ళీ ఇంకొక రకమైన భావం రావడానికి లేదు. ఉన్నది ఒకటే అయినప్పుడు, అదే తమలో కూడా ఉంది అన్నప్పుడు, ఇన్ని వేరుగా లేనప్పుడు వాళ్ళకి వేరే భావం లేదు. మనకి వేరే భావం ఎప్పుడు కలుగుతుందంటే మనం పామర స్థితిలో ఉండి అజ్ఞాన స్థితిలో వేరు అన్న భావంలో ఉన్నప్పుడు రాగద్వేషయుతమైనది వస్తువుల యొక్క స్థూల రూపమే సత్యం అన్నది. మనందరి దృష్టిలో మన అనుభవం ఎలా ఉంది? ఇవన్నీ కూడా ఇలానే కనపడుతున్నాయి. గోడగా కనపడుతుంది, ఒక వస్తువులనే కనపడుతోంది. ఇదంతా కూడా స్థూలంగా ఉండే మ్యాటర్ అంతా, వరల్డ్ అంతా కూడా, మెటీరియలిస్టిక్ వరల్డ్ అంతా కూడా మనకి నిజమైన అనుభవంలో ఉంది. దానికే మాస్టర్ గారు అంటారు, ఇప్పుడు మనకి పెద్దదనిపించేది పెద్ద జంతువుకి చిన్నదిలా ఉంటుందంట. ఇంత పెద్ద గోడ అండి అంటాం, లేకపోతే పెద్ద టేబుల్ అండి అంటామంట. చిన్నపిల్లవాడిని తీసుకుంటే ఒక చిన్న టేబుల్ పెడితే వాడికి ఒక పెద్ద అడ్డంకులా ఉంటుంది. మనం చూస్తే ఎలా ఉంటుంది? అది చిన్నదిలా ఉంటుంది. అంటే ఇవంతా కూడా రిలేటివిటీయే, అక్కడ ఉన్నదా లేదా అనేది కూడా. అందుకని ఈ వస్తువులు స్థూల రూపమే, అంటే వీటి ఫిజికల్ ఫామ్ ఏదైతే ఉందో అదే అసలైన రూపం అన్న దృష్టి మనలో ఉంటుంది. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మహర్షులకేమో, మునులకి వాళ్ళకి సర్వము పరమేశ్వరమయమన్నది వాళ్ళ దృష్టి. రాగద్వేషయుతమైనది మనం చూస్తూ ఉన్నటువంటి వస్తువుల రూపమే, స్థూల రూపమే సత్యం అన్నది పామరుల దృష్టి. వస్తువులు వ్యక్తులకేసి మనం చూసినప్పుడు మనలోని సంస్కారాలన్నీ సూక్ష్మ రూపంలో ఆ వస్తువుల లేక వ్యక్తుల మీద ముద్రించుకుంటాయి. అసలు దృష్టి తగలటం కానీ, చూడటం కానీ, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మందిరాల్లో భగవంతుడికి నైవేద్యం చేసేప్పుడు కర్టన్ వేసి, అప్పటికి మనం కర్టన్ వేశారంటే ఏముందని ఆలోచన మైండ్ చేస్తూ ఉంటుంది లోపల. చూడండి గమ్మత్ అండి. పిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళకి తెలియకపోయినా వాడికి కర్టన్ వేసినా కానీ ఆలోచనకి కర్టన్ వేయలేం కదా, ఆలోచన మాత్రం వెళ్తూ ఉంటుంది. కానీ నిజానికి ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే మన దృష్టి దేని మీదైతే పడుతుందో, కోరికతో పడింది అనుకోండి, ఆయనకి నివేదన చేయకముందే మనకు కావాలనిపిస్తుంది. అబ్బా లడ్డు భలే ఉందండి, అది నాకు వస్తే బాగుండు. అసలు ఇంకా ఆయనకి నైవేద్యం కూడా చేయలేదు, కానీ అప్పుడే ప్రసాద భావనలోకి వెళ్ళిపోయి ఆ లడ్డు మనకు వస్తే బాగుండు. ఇంకా భక్తికి లింక్ పెడతాం, బాబా నీ అనుగ్రహం ఉంటే ఆ లడ్డు నాకే రావాలి, బాబా అంతటి వాడు అనుగ్రహించుకుంటే లడ్డేనా మనకు కావాల్సింది. కానీ అప్పుడు ఆ సమయానికి ఆ లడ్డు కావాలనిపిస్తుంది. ఎందుకని? మన దృష్టి దాని మీద పడింది, కోరిక లోపల మొదలైంది. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, వస్తువులు వ్యక్తులకేసి మనం చూచినప్పుడు, వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల కూడా మనం వాటికేసి చూచినప్పుడు మనలోని సంస్కారాలన్నీ కూడా సూక్ష్మ రూపంలో, మనకేం తెలియదు కాబట్టి మనకి ఏమనిపిస్తుంది, ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఊరుకోండి అసలు సూక్ష్మ రూపంలో పడేది ఏంటి అంటాం. మనకేదో అన్నీ తెలిసినట్టుగా మనం మాట్లాడుకుంటాం. నిజానికి అసలు మనకి ఏ తత్వము తెలియదు కనుక, మహా అయితే వాడుకోవటం తెలుసు, భగవంతుడు ఇచ్చిన వాటిని వాడుకోవడం తెలుసు, కానీ అదేంటో మనకి తెలియదు. నీరు జీవ పదార్థం అన్నారు, అది ఎలా జీవ పదార్థం ఎట్లా చెప్తారు? ఏముందండి నీరులో అంటే, సైంటిస్టులు అయితే ఏం చేస్తారంటే దాన్ని చీల్చి చూసి దానిలో హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంది అంటారు. మరి అందులో జీవం ఎక్కడుంది? జీవ పదార్థం ఎట్లా అవుతుంది? నీరు లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఆహారం లేకపోయినా ఉండగలరు, కానీ నీరు లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు?
ఈ సృష్టి మొత్తానికి జీవం అదే ఎందుకు అయ్యింది అంటే మనం చెప్పలేం. కానీ మనం ఏమంటాం, నీరా నాకెందుకు తెలియదండి, మాకు కూల్ డ్రింక్స్ తెలుసు, వాటర్ తెలుసు, వాడుకుంటాం తెలుసు. కానీ మనకేమీ తెలియదు. అంటే మనం చూసేది కూడా మన ఇంద్రియమే అనుకుంటూ ఉన్నాం. కానీ చూసే శక్తి ఇంద్రియందే అయితే నిద్రలో మనం ఉన్నప్పుడు ఎలా చూస్తూ ఉన్నాం? అంటే భౌతికంగా కనపడుతుంది. ఆ కన్నుంటే చూస్తామండి అంటాం. మరి నిద్రలో 2 కళ్ళు మూసుకొని ఉన్నా గానీ అన్నీ చూస్తూనే ఉన్నాం గదా! స్వప్నంలో మొత్తం దర్శిస్తూనే ఉన్నాం. మరి అక్కడ ఏ ఇంద్రియాలతో చూస్తూ ఉన్నాం? అంటే సూక్ష్మమైన ఇంద్రియాలు గూడా ఉన్నాయా? చూసే దృష్టి, శక్తి ఇవన్నీ ఉన్నాయి గదా! అంటే మనం అనుకునే భౌతికంగా మనకి అనుభవంలో ఉన్నదే నిజం అనుకుంటే కనుక మనకేం తెలియకపోవటం వల్ల, అందుకే మాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, మనం అనుకునే దానికి ఆధారంగాను, భిన్నంగాను ఇంకో నిజం ఉంటుంది అని. అందుకని మనం వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల గనక మన చూపు అట్లా వాటి మీద పడినప్పుడు మనలోని సంస్కారాలన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఆ వస్తువుల లేక వ్యక్తుల మీద ముద్రించుకుంటాయి. కనుక ఉత్తమ సాధకులు కొందరు అలాంటి వస్తువులను స్వీకరించక నిరాకరిస్తారు. స్వామీజీ దగ్గరికి వచ్చి ఎందరో వచ్చి ఎన్నో ఇచ్చినా గానీ ఆయన నిరాకరించేవారు. బంగారు పళ్ళాలు తీసుకొచ్చి పెట్టినా గానీ తాకను కూడా తాకలేదు. కొంచెమంతా వారి పాదాల దగ్గర ఉన్నప్పుడు బంగారం ఏం చేస్తుంది, మళ్ళంటి వాడికి అమ్మో కిలో బంగారం ప్లేటా అనిపిస్తుంది. అంటే అది ఎలాంటి వాడు తెచ్చిచ్చాడు? ఏ రకరకాలుగా సంపాదించి ధర్మబద్ధంగా సంపాదించింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వాడి సంస్కారాలన్నీ దానిలో ఉంటాయి. కానీ మనం అలాంటివి చూడకుండా కనుక తీసుకున్నాం అనుకోండి. అందుకే భోజనం కూడా ఎలాంటి చోట చేయాలని చెప్పారు, ఎలాంటి వాడు పెడితే తినాలో చెప్పారు. అన్నీ కూడా భగవంతుడికి అర్పించిన తర్వాత కనీసం దాని దోషాలను తీసేసి కనీసం సాత్వికమైన ప్రసాదంగా తింటామని అలవాటు చేసుకోవాలి. కానీ మనకి పదార్థం మీదే మన దృష్టి ఉంటుంది. అంటే ఆ మనుషులు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకోకపోవటానికి కారణాలు ఏంటంటే వాడు ఎలాంటి సంస్కారాలతో ఉంటారో వాటి సంస్కారాలు వాటి మీద ముద్రించబడి ఉంటాయి. కనుక ఉత్తమ సాధకులు కొందరు అలాంటి వాటిని స్వీకరించరు, మహాత్ములు కూడా స్వీకరించరు. అందుకే వాళ్ళు చిన్న ఎండిపోయిన రొట్టె తీసుకొచ్చినా ప్రేమగా స్వీకరిస్తారు. కానీ అది ధర్మబద్ధమైన సంపాదన కాకుండా వాళ్ళు వెండి పళ్ళాలు, బంగారు పళ్ళాలు, రకరకాల వంటలు తీసుకొచ్చినా కానీ బాబా గాని మహాత్ములు ఎవ్వరూ గాని వాటిని స్వీకరించేవారు కాదు. అందుకని అలాంటి వస్తువులు వారు స్వీకరించక నిరాకరిస్తారు. ఈ కారణంగానే దేవాలయాల్లో భగవంతునికి నివేదన ఇచ్చేటప్పుడు ఆ వంటకాలను, పండ్లను ఎవరూ చూడకుండా తెర అడ్డం వేస్తారు. మాస్టర్ అదే చెప్తున్నారు. దేవాలయాల్లో కూడా ఎందుకు నైవేద్యం ఇచ్చే ముందు వాటిని మూత పెట్టన్నా ఉంచుతారు, లేకపోతే అప్పటిదాకా తీయరు. లోపలికి తీసుకెళ్ళినప్పుడే మూత తీసి నైవేద్యం చేస్తారు, అక్కడ నివేదన చేస్తారు భగవంతుడికి. అందుకని దేవాలయాల్లో కూడా భగవంతునికి నివేదన ఇచ్చేటప్పుడు ఆ వంటకాలను, పండ్లను ఎవరు చూడకుండా తెర అడ్డం వేస్తారు. నివేదించే వస్తువుల రుచి ఊహించి ఆశించిన ఇంద్రియ మనోనిగ్రహం కలవాడుగా ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, మనం చూడగానే దాని మీదకి మనసుకు వెళ్ళిపోతుంది. మనకి ఇష్టమైంది అక్కడ నైవేద్యం చేస్తున్నారు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, అబ్బా మనకు కూడా దొరికితే బాగుండే ఆ ప్రసాదం అనిపిస్తుంది. అంటే వెంటనే భగవంతుడికి మనం నైవేద్యం ఇస్తున్నాం అనే విషయం మర్చిపోయి మన భావాలు దాని మీద అంటుకుపోయాయి. అందుకని వాళ్ళు ఏం చేసేవారట, ఎప్పుడైతే అయ్యో ఈ పండ్లన్నీ బాబా పనిచేస్తారే అని అనగానే ఆ అమ్మాయి ఆ పండ్ల మీద ఆ దృష్టి పెట్టి ఆ కోరిక తెలియగానే బాబా ఏం చేశారు, వాటిని నిరాకరించి మళ్ళీ అమ్మ నువ్వు నీ బిడ్డలకు ఇచ్చుకో అంటూ ఉన్నారు. కనుక నివేదించే వస్తువుల రుచి ఊహించి ఆశించని ఇంద్రియ మనోనిగ్రహం కలవాడుగా ఉండాలి. ఇలా సంస్కారాలు ముద్రించుకోవడమే దృష్టి ప్రభావం. అంటే వాళ్ళు ఇలా చూశారండి మనం చేస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళ దృష్టి పడింది అంటామంటే ఏంటి, ఇప్పుడు మనకి లేనిది ఇంకొకరి దగ్గర ఉందనుకోండి, సహజంగా ఆ భావం వచ్చేస్తుంది. అసూయ అంటే అదే అంటున్నారు. మనకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని భావం మనలో వస్తే చాలా అసూయ మొదలైపోయినట్టే. అంటే మనకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకంటే మనకి తక్కువ ఉన్నాయి, మనకు కావాల్సినవి వాళ్ళకు ఉన్నాయి అన్న భావమే అసూయట. అంటే పక్కన వాళ్ళ బాగుని సహించలేకపోవడం అని చెప్పింది ఆయన. అందుకని ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన వచ్చిందో మన మైండ్లో అలాంటి దృష్టితో చూసామనుకోండి, అంటే ఎందుకు అసలు ఇలాంటిది ఉంటుందా అంటే, ఇలాంటి భావాలు ఇలాంటి ఊహలు రాకుండా మనుషులు ఎవరన్నా ఉంటారా? అజ్ఞానంలో జీవిస్తున్నంత కాలం వస్తువులు మనుషులు వేరన్న భావన ఉన్నంత కాలం మనలో ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సర్వము ఈశ్వరమయం అన్నప్పుడు ఇదేది శాశ్వతం కాదు, నిత్యమైనది సత్యమైనది ఆయనే, ఎప్పుడు ఉండేది ఆయనే అన్న అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే వీటికి ప్రాధాన్యత ఇవ్వక వాటి పట్ల ఉంటుంది.
అలా కాకుండా వస్తువుల పట్ల, విషయాల పట్ల ఉండే వాళ్ళకి ఇలాంటి ఆలోచన రావడం సహజం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, నివేదించే వస్తువుల రుచి ఊహించి ఆశించని ఇంద్రియ నిగ్రహం కలవాడిగా ఉండాలి. అలాంటి నిగ్రహం కావాలి మనకి. రెండోది, ఇలా సంస్కారాలు ముద్రించుకోవడమే దృష్టి ప్రభావం అంటే. వాళ్ళ యొక్క చూపుతో, వాళ్ళ ఆలోచనలతో. అతి దుష్టంగా ఉండే పూర్వజన్మ సంస్కారాలు గలవారు చూస్తే ఆ పశువులు, వ్యక్తులు రోగగ్రస్తులవుతారు. అమ్మో! వాళ్ళ చూపు చాలా భయంకరం అండి అంటారు. అంటే ఏంటి? వాళ్ళు కొన్ని జన్మలుగా భయంకరమైన సంస్కారాలతో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు చూసారనుకోండి, ఏమవుతుందంటే పశువులైనా గానీ, వ్యక్తులైనా గానీ రోగగ్రస్తులవుతారు. ఇదే దృష్టి దోషం. అంటే ఆ దృష్టి అంటే ఊరికే చూడటం అని కాదు, చూపు వెనుక ఉన్న వాళ్ళ మానసిక భావం. అయ్యో! నాకు లేదే, వాళ్ళకొచ్చిందే అన్న భావం వచ్చినా చాలు. లేకపోతే ఆ భావం నుంచి కూడా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళ మనసు ఇంకా ఏదో, ఇప్పుడు మనకి రాకపోయినా మార్కులు పర్వాలేదు, వాడికి కూడా రాకూడదు అనే టైప్‌లో చాలా మంది ఉంటారు. వాడికొచ్చినట్టు నాకు కూడా రావాలనుకుంటే పర్వాలేదు. వాడికి 100కి 90 ఇచ్చి నాకు కూడా 90 రావాలనుకో, 80 రావాలనుకుంటే పర్వాలేదు. నాకు రాలేదు కాబట్టి వాడికి కూడా రాలేదు అనుకున్నట్టుగా ఉన్నామనుకోండి, అప్పుడు ఈ ప్రభావాలను ఎలా పనిచేస్తున్నాయి? ఆ నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ థాట్‌గా వెళ్తూ ఉంది. అంటే మన సంస్కారం, అందుకే దృష్టి. మాస్టర్ గారు ఏం చెప్పారు? ఎంత సాధ్యమైనంత, అంటే మనం ఉంది కదా అని విచ్చలవిడిగా చేసినా, దానికోసం లేనివాడు తపన పడుతూ ఉన్నప్పుడు మనం అలా విచ్చలవిడిగా పడేయడం చూసాడే అనుకోండి, వాడి మనసు రోదిస్తుందంట. అయ్యో! మాకు తినడానికి కూడా లేకపోతే వాడు లెక్క కూడా లేకుండా పడేస్తున్నాడు. ఆ బాధ ఏమవుతుంది? ఇలా కన్వర్ట్ అవుతుంది వాడి దృష్టి. అందుకని ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నమాట. అంటే ఎన్ని ఉన్నా కానీ మనం అణకువగా వాటి పట్ల, వాటి విలువ తెలిసి గౌరవంగా ఉండాలి. అందుకని ఇలా సంస్కారాలను ముద్రించుకోవడమే దృష్టి ప్రభావం అంటే. అతి దుష్టంగా ఉండే పూర్వజన్మ సంస్కారాలు కలవారు చూస్తే ఆ పశువులు, వ్యక్తులు రోగగ్రస్తులవుతారు. ఇదే దృష్టి దోషం. ఈ సూత్రాన్ని అనుసరించే మహనీయుల యొక్క దృష్టి వస్తువులను, వ్యక్తులను, పరిసరాలను పవిత్రంగా చేసేదిగా ఉంటుంది. ఎందుకని? వాళ్ళకేమో భయంకరమైన సంస్కారాలు ఉండటం వల్ల, వాళ్ళ దృష్టి వల్ల రోగగ్రస్తులవుతారు. మహాత్మునికి ఎలా ఉంటుంది? అత్యద్భుతమైన సంస్కారాలు ఉంటాయి. అంతటా పరమేశ్వర తత్వం అయ్యుండి వాళ్ళు కూడా అలానే ఉంటుంది. అందుకనే వాళ్ళ దృష్టి పడితే ఎలాంటిదైనా బాగవుతుంది. అందుకని స్వామి నీ దృష్టి పడితే చాలు అని మనం ఎందుకంటాం? అట్లాంటి దృష్టి అన్నమాట. అందుకని అట్లాంటి మహనీయుల దృష్టి వస్తువులను, వ్యక్తులను, పరిసరాలను పవిత్రంగా చేసేదిగా ఉంటుంది. కొందరికి దృష్టి దోషం తగలకపోవడానికి కారణం వారి పవిత్రత అట్టి దోషం కంటే బలీయమైనదిగా ఉండడం కానీ, లేక దాదాపు అంతటి పవిత్రత ముందు నుంచి కలిగి ఉండడం కానీ కావచ్చు. కొంతమందికి ఆ ప్రభావం లేకపోవచ్చు, తక్కువగా ఉంటుందట. ఎందుకని? ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉందో, వాళ్ళు సాధన ద్వారా కానీ, గత జన్మ సంస్కారాల నుంచి కానీ, ఈ జన్మలో చేసుకునే సాధన వల్ల కానీ అలాంటి పవిత్రత వాళ్ళు కలిగి ఉంటే అటువంటి దృష్టిని నెగెట్ చేసేదిగా వీళ్ళది బలంగా ఉంటుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నోడికి కనుక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ పెద్దదిలా ఉంటుంది. ఇమ్యూనిటీ గట్టిగా ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ ఎంతదైనా కానీ, అలా ఇమ్యూనిటీ మనలో కనుక ఇట్లాంటి సాత్వికత, సత్వగుణం, లేకపోతే మన మంచి సంస్కారాలు ఉండి గురువు యొక్క అనుగ్రహంతో ఉన్నాం అనుకోండి, చిన్నవి మనం ఏం చేయలేం. అంటే వాటి దృష్టి ప్రభావం. అలా కాదు, అసలు మనం ఇమ్యూనిటీయే వీక్‌గా ఉంది, అసలు మనకు అలాంటివి ఏమీ తెలీదు, పైగా ఇలాంటి సంస్కారాలు కలిగి ఉన్నాం అనుకోండి, ఇంకా పక్కన వాడు మనకంటే బాగా బలీయంగా ఉన్నప్పుడు వాడి దృష్టి కనుక మన మీద పడితే తప్పకుండా మనకి దాని ప్రభావం తగులుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళలో ఉన్న ఇది. కనుక వారి పవిత్రత బట్టి అట్టి దోషం కంటే బలీయమైనదిగా ఉండడం కానీ, లేక దాదాపు అంతటి పవిత్రత ముందు నుంచి కలిగి ఉండడం కానీ కావచ్చు. లేక పూర్వపుణ్యం బలీయమైనదిగా ఉండవచ్చు. అలాంటి వాళ్ళ కేసులో ఆ దృష్టి దోషం బాగా పనిచేయకపోవచ్చు. ఎందుకని? వీళ్ళలో ఉన్నటువంటి పవిత్రత, వీళ్ళలో ఉన్నటువంటి ఆ సంస్కారాలు బలంగా ఉండటం వల్ల. అందుకని అటు పక్కన చూసేవాడు ఎంత నెగిటివ్‌గా ఉన్నా వాడికంటే బలంగా ఉన్నవాడు. ఇప్పుడు మనం చూసాం కోవిడ్ కేసెస్‌లో బాగా ఇమ్యూనిటీ ఉన్నవాడు ఇప్పుడు ఇండియాలో ఉన్నారనుకోండి, ఎంత ఘోరంగా ఉన్నా తట్టుకున్నారు. ఇక్కడ చిన్నదానికి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల టకటక ఇబ్బంది పడిపోయారు. అంటే ఇట్లానే మనకి దీనిలో కూడా సాత్వికత బలంగా ఉండి, ఇట్లాంటి మంచి సంస్కారాలు మనలో ఉండి పవిత్రత కలిగి ఉంటే అలాంటి దృష్టి దోషంని మన మీద అంత ప్రభావం కలిగి ఉండదు. కానీ మనం గనక అట్లా బలహీనంగా ఉంటే తప్పకుండా దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.